విశాఖపట్నం అంటే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది ఆ సుదీర్ఘ సాగర తీరం. అలలతో అలరాడే అందమైన బీచ్లు. కానీ బీచ్లకే పరిమితం కాని విశాఖ నగరానికి మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. చారిత్రకంగా ఎన్నో ప్రాధాన్యమైన ప్రదేశాలు, ప్రకృతి సౌందర్యంతో కలకలలాడే ప్రాంతాలు ఈ నగరానికి మరో గుర్తింపు తీసుకొస్తాయి. అలాంటి ఎన్నో రహస్యాలను, అనేక శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న ప్రదేశం విశాఖపట్నం శివార్లో ఉంది. మనల్ని ఏకంగా 2000 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లే ఆ అద్భుత ప్రదేశం తొట్లకొండ బౌద్ధ రామక్షేత్రం. ప్రాచీన కాలంలో తెలుగు నేలపై బౌద్ధ మత వైభవం ఎలా ఉండేదో తెలుసుకోవాలంటే విశాఖపట్నం శివారులోని తొట్లకొండను చూస్తే సరిపోతుంది. సముద్ర తీరాన్ని ఎదురుగా చూస్తూ 128 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కొండ వేల ఏళ్ల చరిత్రకు నిశ్శబ్ద సాక్షిగా నిలుస్తోంది. రాతిని తొలిచే నిర్మించిన నీటి తొట్టెలతో నిండిన ఈ పర్వత శిఖరం అందుకే తొట్లకొండ అనే పేరును పొందింది. చారిత్రక ఆధారాలు చెబుతున్నట్లు క్రీస్తు పూర్వం 200 నుంచి క్రీస్తు శకం 300 వరకు ఈ ప్రాంతం బౌద్ధపీఠంగా జ్ఞాన కేంద్రంగా వెలుగొందింది. తెలుగు నేలపై బౌద్ధ వైభవానికి దర్పణంలా నిలిచిన తొట్లకొండ. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ చారిత్రక క్షేత్రం మన ముందుకు వచ్చిన తీరు కూడా అంతే విశేషంగా ఉంది. 1976లో నౌకాదళం నిర్వహించిన ఏరియల్ సర్వేలో తొట్లకొండ అనుకోకుండా బయటపడింది. అనంతరం పురావస్తు పరిశోధకులు ఇక్కడ తవ్వకాలు చేపట్టడంతో అనేక విశిష్టమైన నిర్మాణాలు వెలుగులోకి వచ్చాయి. 1988 నుంచి 1992 వరకు విస్తృత స్థాయిలో తవ్వకాలు చేపట్టగా ఈ ప్రదేశం క్రీస్తు పూర్వం 300 కాలానికి చెందిన హేనాయాన బౌద్ధ శాఖకు చెందిన థేరావాద బౌద్ధ కేంద్రంగా ఉన్నట్లు ఆర్కియాలజిస్టులు నిర్ధారించారు. హేనాయాన శాఖకు చెందిన బౌద్ధ భిక్షువులు ఇక్కడే కేంద్రంగా పనిచేస్తూ బౌద్ధ మతం వ్యాప్తికి ముఖ్య పాత్ర పోషించినట్లు చరిత్రకారుల విశ్లేషణ చెబుతోంది. అదే తవ్వకాల్లో శాతవాహన యుగానికి చెందిన నాణేలు, రోమన్ల వెండి నాణేలు, మృణ్మయ పాత్రలు ఇలా అనేక ప్రాచీన వస్తువులు లభించాయి. ఇవన్నీ తొట్లకొండ ఆ కాలంలో అంతర్జాతీయ వాణిజ్యానికి, ధార్మిక పీఠాలకు అనుసంధానమైన ప్రాధాన్యమున్న కేంద్రంగా ఉన్నట్లు సూచిస్తున్నాయి. తొట్లకొండలో విస్తరించిన ఎన్నో నిర్మాణాలు ఇక్కడికి వచ్చే పర్యాటకులను ఆశ్చర్యపరచకుండా ఉండవు. ఈ కొండపై ఉన్న నిర్మాణాలలో ప్రధాన ఆకర్షణ మహాస్తూపం. పేరుకు తగ్గట్టుగానే ఈ స్తూపం వైభవం అద్భుతంగా కనిపిస్తుంది. బౌద్ధమతం ద్వారా జ్ఞానం సంపాదించిన గురువుల పవిత్ర అవశేషాలను ఇక్కడ భద్రపరిచినట్లు చారిత్రక ఆధారాలు చెబుతాయి. 5 భాగాలుగా రూపుదిద్దుకున్న ఈ మహాస్తూపం పక్కనే రాతి స్తంభాలు, చైత్య గృహాలు, వంటశాల, భోజనశాల, బౌద్ధ భిక్షువుల విహారాలు, ఉద్దేశిక స్తూపాలు, ప్రధాన గురువు గది, సమావేశ మందిరం ఇలా అనేక నిర్మాణాలు కనిపిస్తాయి. అర్ధవృత్తాకార చైత్య గృహాలు, గదిపుష్టాకార చైత్య గృహాలు, అలాగే ఆ కాలం నాటి గిడ్డంగి ఇవి పర్యాటకులను ప్రత్యేకంగా ఆకట్టుకునే కట్టడాలుగా నిలిచాయి. అత్యంత విశేషం ఏమిటంటే కాల్చిన ఇటుకలతో ఇటుకగా అందంగా తీర్చిదిద్దిన ఈ నిర్మాణాలు వేల ఏళ్ల గడిచినప్పటికీ నేటికి చెక్కు చెదరకుండా నిలబడటం ప్రస్తుతం ఈ సమగ్ర బౌద్ధ క్షేత్రాన్ని పురావస్తు శాఖ అత్యంత జాగ్రత్తగా పరిరక్షిస్తోంది. సముద్రాన్ని అంచలా చూస్తే ఆ కొండపై వేల ఏళ్ల చరిత్ర నిశ్శబ్దంగా పలికే చోటు తొట్లకొండ. బౌద్ధ మత మహోన్నతిని ప్రతిబింబించే చిహ్నాలు, ప్రకృతి ఒడిలో లీనమై కనిపించే అద్వితీయ సౌందర్యం ఇవి రెండూ కలిసిన అరుదైన క్షేత్రం ఇది. పర్యాటకులను మత్తెక్కించే పచ్చని ప్రకృతి, ఆహ్లాదభరిత గాలులు, కాలాన్ని వెనక్కి తిప్పే శిల్పాలు, తొట్లకొండలో ప్రతి అడుగు ఒక అనుభవం. బుద్ధుని శాంతి సందేశాన్ని యుగ యుగాలుగా గుర్తు చేస్తూ నిలిచిన ఈ స్థలం నేటికి మనకు శాంతి, స్థిరత్వం, జ్ఞానత్వాన్ని అందిస్తుంది. విశాఖపట్నం నగరం నుంచి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తొట్లకొండ బౌద్ధరామం చరిత్రను ప్రేమించే వారికైనా, ప్రకృతిని ఆస్వాదించే వారికైనా తప్పక సందర్శించాల్సిన ఆధ్యాత్మిక పర్యాటక గమ్యం.